రైట్, నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. నేను మీ రణధీర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనకైతే ఎవరైతే నిరుద్యోగులకు ఒక ఊరట కల్పించేటువంటి విషయం ఇది. అతి త్వరలో 5,000 పోలీస్ పోస్ట్ భర్తీకి ఆర్థిక శాఖ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వారందరికీ కూడా ఇప్పుడే ఎవరైతే ప్రిపేర్లో ఉన్నారో వారంతా కూడా నిర్లక్ష్యం చేయకండి. ఇంకా కూడా మీ ప్రిపరేషన్ పెంచుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈసారి మీరు ఉద్యోగాన్ని పొందేటువంటి ఒక అవకాశాన్ని కూడా మీరు కల్పించుకోవాల్సిందిగా మీ విజ్ఞప్తి చేస్తాను. ఒకసారి చూడొచ్చు. 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ నోటిఫికేషన్ ఇవ్వనున్న రిక్రూట్మెంట్ బోర్డు. ఇక పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 5,000 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పరిపాలన నియంత్రణలోని వివిధ భాగాలలో ఉన్నటువంటి ఈ 5,000 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డుకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పరీక్షల షెడ్యూల్ వీలైనంత త్వరగా విడుదల చేయాలని కూడా బోర్డును ప్రభుత్వం అయితే ఆదేశించింది. రైట్, మొత్తానికి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్లో అయితే 148 పోస్టులు ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏఆర్లో 14 పోస్టులు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టీజీఎస్పీలో 12 పోస్టులు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఆర్ సిపిఎల్లో 3 పోస్టులు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో 23, పోలీస్ కానిస్టేబుల్ సివిల్ అయితే 3,697, ఇక పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ అయితే 1,052, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఆర్ సిపిఎల్లో మన 24 పోస్టులు, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పీటీఓ ఏదైతే ఉందో అది కూడా 20 పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ పీటీఓ అయితే 7, అదేవిధంగా మొత్తంగా 5,000 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఓ నిరుద్యోగులారా, మీ యొక్క చదవడాన్ని, మీ యొక్క ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితులు ఆపకండి. కాకి యూనిఫామ్ ధరించాలి, న్యాయం చేయాలి, చట్టాలను గౌరవించాలి, చట్టంతో ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే కాకి యూనిఫామ్ మీద ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు నిర్లక్ష్యం పడకండి అతి త్వరలో. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ప్రభుత్వానికి తప్పనిసరిగా అవసరం ఉంటుంది కాబట్టి 5,000 పోస్టులకు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికి మొన్నటి నుంచెల్లే ఇంకా పడితే అని ఒక రకంగా చెప్పాలంటే అభ్యర్థులకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఇంకా ఆర్థిక శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఉంది. రేపు మాపు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు అయితే బహుళంగా కనిపిస్తున్నాయి. తప్పకుండా ఇవన్నీ మీరు ఎవరైతే సివిల్ అయితే సివిల్, ఏఆర్ అయితే ఏఆర్, టీజీఎస్పీ అయితే రకరకాలుగా ఇవన్నీ కలిపి మొత్తం 5,000 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. ఇప్పుడైతే నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వానికి పోలీస్ వ్యవస్థ కావాలి. మిగతా పోస్టుల గురించి ఎప్పుడు ఇస్తారో కానీ తప్పకుండా పోలీసు ఉద్యోగం కాకి చొక్కా ధరించాలనేటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్లకు ఇది పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక ఎప్పటి నుంచో అభ్యర్థులు ఆల్రెడీ మళ్ళీ మేము 1-2 మార్కులతోటి 1 మార్కుతో మిస్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. వాళ్ళు మీరు నిర్లక్ష్యం చేయకండి. మీకు ఈసారి పక్కగా మనకు ఆ ఉద్యోగం వస్తుంది అనేటువంటి ఒక మంచి నిశ్చయంతో మీరు ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీరు మీ ఒంటిపైన కాకి చొక్కా వేస్తుంది. అది ఏ జాబ్ అయినా మీరు అనుకోండి, ఎస్ఐ నుంచి కింది స్థాయి వరకు ఏ స్థాయిన ఏ ఉద్యోగం కొట్టినా సంతోషమే. కానీ మీ కలలు కన్నా ఉద్యోగం సాధించండి. మీ తల్లిదండ్రుల కళ్ళలో సంతోషం చూడండి. మీ గ్రామాన్ని ఒక ఇతర గ్రామాలకు ఆదర్శమయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మళ్ళీ చెప్తున్నాం, విద్యార్థులారా, ఓ అభ్యర్థులారా, మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఎక్కువగా మీరు ఫోన్ అడిక్ట్ కాకండి. మీరు ఏదైతే ఉందో ఆ ఫోకస్ మీరు పెట్టండి. ఏదైనా చిన్న సందర్భాల్లో ఫోన్ వాడని తప్పించి ఒక్కసారి ఫోన్ వాడితే మీ దృష్టి అంతా కూడా మళ్ళీ ఇది చెడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎప్పుడో ఒకసారి ఫోన్ పెట్టండి. కానీ ఇంకా చెప్పాలంటే మంచిగా ఒక టైం టేబుల్ మళ్ళీ కూడా పక్కగా వేసుకోండి. తప్పకుండా అతి త్వరలో రేపు మాపు అన్నట్లుగానే నోటిఫికేషన్ విడుదలైన అవకాశం ఉంది. ఇవాళ కూడా విడుదలైనా కూడా విడుదలవ్వచ్చు. కానీ ఎందుకంటే అతి త్వరలో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అభ్యర్థులారా. సో ఇది అప్డేట్ చూస్తున్నానండి. ప్రజానాడి. థ్యాంక్ యూ సో మచ్.